శిష్యులారా, మనం అద్దరికి పోదాము రండి. దేవుని ఆలోచన ఏమిటంటే, వీళ్ళని ఈ పక్క యువతల చాలా కాలం ఉంచాను కదా, అవతల పక్క కూడా నడిపేస్తాను. అవతల వైపు తీసుకెళ్ళాక వీళ్ళు నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి అని తన మనసులో అనుకుని, ఆ పాఠం నేర్పడానికి అద్దరికి పోదాము రండి అంటూ వాళ్ళతో చెప్పాడు. వీళ్ళు వెంటనే ఒక ఆలోచనలో పడ్డారు. ఏమిటి ఆలోచన అంటే, ఇప్పటి వరకు పరిచర్య చేశాం కదా, కొంచెం విశ్రాంతిగా ఉంటే బాగుంటుంది అని మనసులో ఉంది. కానీ ఆయనకి చెప్పలేక పయనమై వెళ్ళారు. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? చిన్న దోణిలో ఆయన్ని తీసుకుని వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ప్రయాణం ఎంతో దూరం సాగలేదండి, తుఫాను ఎదురయ్యింది. తుఫాను రాగానే ఈ అలసిపోయిన దేవుడేమో ఆ పడవ మీద అమర మీద ఒరిగిపోయి నిద్రపోతా ఉన్నాడు. తారాస్థాయికి వచ్చిన ఆ పరిస్థితిని గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి చక్కని మాట అంటారు. అదొక్కడా, మేము నశించిపోతున్నాం, నీకు తెలియటం లేదా, చింత లేదా? యేసుతోనే వాడు సాగుతున్నారు, కానీ ఆయన లేపేమంటారంటే, మేము నశించుతున్నాం, నువ్వు బాగానే ఉన్నావు. కానీ ఆయన అక్కడే ఉన్నాడే, ఆయన తడిసిపోతున్నాడు, మనము తడిసిపోతున్నాంగా. లేపి చెబితే బాగుండదు, మేము నశించిపోతున్నాం. యేసు ప్రభుని పెళ్లికి పిలిచారు. అక్కడ కూర్చోబెడితే కూర్చున్నాడు. ఆయన ఎవరు పెద్ద పట్టించుకోవాలి అంటే అర్థం ఏమిటి? పిలిచారు, ఆయన శిష్యులు వచ్చారు, ఆయన తల్లి వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ ద్రాక్షారసం అయిపోతే కానీ ఆయన దగ్గరకు వెళ్ళాలనిపించలే. ఆయనతో పని లేనట్టుగానే వ్యవహారం విందు సాగింది. తర్వాత నీళ్ళు ద్రాక్షారసం అయిపోయాక వాళ్ళ అమ్మ వచ్చి జోక్యం చేసుకొని ఆయన అని కొడుకుతో చెప్పడం జరిగింది. మనం చాలాసార్లు దేవునిలోనే ఉంటాం, దేవుడితో పని లేనట్టే బతుకుతుంటాం. దేవునితోనే ఉంటాం, దేవుడికి చెప్పకుండానే నడిచి వెళ్ళిపోతాం. దేవుడు మన దగ్గరే ఉంటాడు, ఆయన అనుమతి లేకుండానే అడుగులు వేస్తుంటాం. ఆయన సెలవు లేకుండా ప్రయాణం చేస్తాం. ఇది దారుణమైన జీవితం కాదా? ఆయనతో నీతో ఆయన ఏకం కానంత కాలం పడవలో ఉన్న తుఫాను తప్పదు, ఇంట్లో ఉన్న తుఫాను తప్పదు, పెద్ద వ్యాపారంలో ఉన్న తుఫాను తప్పదు. ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు వీరికి కొన్ని పాఠాలు నేర్పడానికి తీసుకుని వెళుతుండగా ఓ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, యేసుతో నీవు నడవడం మొదలుపెట్టిన మొదటి దినాన్ని నుంచే నీ ఇంట్లో తుఫానులు మొదలవుతాయి, సమస్యలు మొదలవుతాయి. ఏమీ కంగారు పడక్కర్లా. అప్పుడు నీ మదిలో ఉండవలసింది ఒక్కటే, అది ఏమిటో తెలుసా? సాతాను నా ప్రయాణాన్ని ఆపబోతున్నాడు. యేసుతో నేను నడవడం వాడికి ఇష్టం లేదు. నన్ను అవతలకి ప్రభువు తీసుకువెళ్తుంటే ఆటంకం కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు అని ఎరిగి మరి మెలుకు కలిగి ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో ప్రతి ఆటంకం, ప్రతి ఇరుకు యేసు నామమున లయపరచబడును గాక.